కాలభైరవ నవరాత్రులు శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 9 దినాలు. ప్రత్యేకంగా శ్రీకాకుళం పట్టణం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి కాలభైరవ ఆలయంలో ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు భైరవుని అనుగ్రహం కోసం ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆలయ పీఠాధిపతి గణేష్ గురూజీ స్వయంగా నాయకత్వం వహించి పూజా విధానాలను సాంప్రదాయకంగా నిర్వహిస్తారు. కాలభైరవ ఉగ్రశక్తిని ఆరాధించే జీవితంలోని అడ్డంకులను, భయాలను, దారిద్ర్యం, రాహుకేతు దోషాలు వంటి ప్రతికూల శక్తుల నుంచి విముక్తి పొందేందుకు జరుపుకునే 9 దివ్య దినాలు ఇవి. శివుడి రక్షక రూపమైన కాలభైరవుడు భక్తులను దారుల్లోని అడ్డంకుల నుంచి కాపాడే దేవుడు. అందుకే ఈ నవరాత్రులు భైరవ అనుగ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యతను పొందాయి. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం కపాలి కుండలి భీమో భైరవ భీమిక్రమ వ్యాలోపవేది కవసి శూలి సురః శివ ప్రేమ రక్ష. భక్త మహాశైలందరికీ కూడా ముందుగా కాలభైరవుడి యొక్క ఆశీస్సులు కలగాలని ఆశీర్వచనం చేస్తూ డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 12 వరకు అంటే మార్గశిర పౌర్ణమి నుంచి మార్గశిర బహుళ అష్టమి వరకు కూడా శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో విశేషంగా కాలభైరవ నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ కాలభైరవ నవరాత్రుల్లో కార్యక్రమంలో పూజల సందర్భంగా ముఖ్యంగా అష్టభైరవుల్ని దాంతోడగా మహాభైరవుడిని మనకి ఎందుకంటే 8 దిక్కులుగా మనకి విశేషంగా సంరక్షణ కలగాలని, భైరవుడి యొక్క పూర్ణ అనుగ్రహం కలగాలని మహాభైరవుడితో కూడిన అష్టభైరవుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రోజు కూడా భైరవుడికి ఈ కార్యక్రమాలన ఈ నవరాత్రుల సందర్భంగా భైరవుడికి విశేషంగా అభిషేకం జరుగుతుంది ఉదయాన్నే. తదనంతరము స్వామివారికి అలంకరణ, రాహుకాలంలో రాహుకాల దీపము, ఆ తర్వాత స్వామివారికి యంత్ర తంత్ర తర్పణ పూజలన్నీ, హోమాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ నవరాత్రులు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి నుండి మార్గశిర అష్టమి వరకు జరిగే ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడతాయి. ఆలయం మొత్తం పూలతో, దీపాలతో అలంకరించబడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండి పూజల్లో పాల్గొంటారు. ఆలయ పీఠాధిపతి గణేష్ గురూజీ శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు, జపాలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు ఈ నవరాత్రులకు మరింత పుణ్యప్రదం కలుగుతుంది. ఉదయం పూజలు, అభిషేకాలు, అలంకరణ, బిల్వార్చన, ఆరాధన, భైరవ నైవేద్యం, ఈ పూజలు గణేష్ గురూజీ ఆధ్వర్యంలో శుద్ధ ఆచారంలో నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భక్తులు కలిసి కాలభైరవ అష్టకాన్ని భక్తితో పారాయణం చేస్తారు. ఈ పారాయణాలు ఆలయంలో ఎంతో శక్తిని ప్రదానం చేస్తాయని గణేష్ గురూజీ భక్తులకు వివరించారు. మానవ జీవితంలో ఎదురయ్యే గండాలను తీసేందుకు ఈ పారాయణాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన భక్తులకు చెబుతారు. ఈ నవరాత్రులు శ్రీకాకుళంలో శ్రీ 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 కాలభైరవ స్వామి ఆలయంలో భక్తిపూర్వకంగా జరుపుకుంటే రాహు కేతు దోషాలు శాంతిస్తాయని, అపజయాలు, భయాలు, అడ్డంకులు తొలగుతాయని, కుటుంబ శాంతి, ఆరోగ్యం కలుగుతుందని, ఆర్థిక ప్రగతి, ఉద్యోగ, వ్యాపార విజయాలకు వృద్ధి చెందుతాయని, ఆధ్యాత్మిక శక్తి, చైతన్యం పెరుగుతుందని ఆలయ ప్రధాన పీఠాధిపతి గణేష్ గురూజీ గారు వివరించారు.